అండి, మీరెంత ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదేంటంటే రొయ్యలు అయితే చేస్తున్నానమాట, రొయ్యలు ఇగురు. సరే వీడియో తీద్దామని చెప్పేసి మధ్యలో అయితే ఫోన్ తీసుకున్నాను. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేపేసుకున్నానండి. ఇక్కడ ఏంటైందంటే రొయ్యలు కడిగేసి క్లీన్ చేసి తీసుకొచ్చే లోపు ఇది మాడిపోయిందనమాట. ఎప్పుడు ఇలా చేయలేదు, ఫుల్ పెట్టాను, హైలో ఉంది. అందువల్ల ఇలా చూసుకోలేదనమాట. దానికి తోడు నాకు కాలు ఒకటి స్లిప్ అయిపోయింది అదే టైంలో. అక్కడ పర్వాలేదు. తర్వాత ఇక్కడైతే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అలా చూసారు, కలర్ మాత్రం అలాగే ఉంది, కానీ మాడినా కూడా టేస్ట్ బాగుందండి. నేను ఇన్ని సంవత్సరాల వంటలు ఎప్పుడు మరీ అంత మార్చలేదు, ఫస్ట్ టైం అనమాట అంత మాడింది. ఇక్కడ ఏంటంటే పసుపు, ఉప్పు, కారం వేసినప్పుడు గరం మసాలా కూడా లేదు, చూసుకోలేదనమాట. చికెన్ ఇది కబాబ్ మసాలా అనమాట, అది వేసాను. కలర్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. అయ్యో ఎలా ఉంటుందో ఏంటో అని టెన్షన్ అయ్యాను. తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసి మిక్సీ అయితే కొట్టాను కదా, దాంట్లో వాటర్ వేసి కొద్దిగా అయితే వేస్తాను అనమాట. దగ్గరగా ఉడికిపోతే రోటీలోకి అని చెప్పేసి చేస్తున్నాను. కానీ అన్నీ వేసాక కూడా ఏదో ఆ రోజు ఎలా చేసాను నాకే అర్థం కాలేదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తున్నాను అనమాట. ఒకసారి ట్రై చేయండి, రొయ్యలు బాగుంది. ఇలా చేశానమాట, చాలా టేస్ట్ అయితే బాగుంది. ఏదో మా వారైతే హ్యాపీగా తిన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.